హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తను డిస్కవర్స్. ఈరోజు మనం విజిట్ చేయబోతున్న టెంపుల్ తాడిపత్రిలోని చాలా పురాతనమైన రాయలవారి కాలం నాటిది. ఈ గుడి పేరు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. బుగ్గ అనగా నీటి ఊట అని అర్థం. మరియు ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. అందుకే ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. మనం ఇప్పుడు అలా గుడిలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రండి త్వరగా మనం కాళ్ళు కడుక్కొని దేవుడి దర్శనానికి వెళ్ళిపోదాం. కాళ్ళు కడుక్కునే తర్వాత ముందుకు రాగానే ఇక్కడే పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. సో మనం బయట నుంచి పూజా సామాగ్రి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. చూస్తున్నారుగా, ఈ ఆలయం ముందు చాలా విశాలంగా ఉంది. పిల్లలకు ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. పిల్లలతో అలా అకేషన్ రావడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఏం పెద్దగా జనాలు ఏం లేరు, బట్ పండుగ సమయాల్లో మాత్రం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా క్రౌడీగా ఉంటుంది. ఇక్కడ ఒక రథం ఉంది, చూస్తున్నారుగా. దీని గురించి మీకు చివరిలో చెప్తాను. ఇక మనం ఆలయంలోకి వెళ్దాము రండి. ఇలా మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వినాయకుడి విగ్రహం ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళినా ముందుగా వినాయకుడిని దర్శించుకుంటాము, ఎందుకంటే ఆయన దేవాధిపతి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది ఆలయ గజస్తంభం. నందికి మరియు మహాశివునికి మధ్యలో ప్రతిష్ఠించారు. మహాశివుని అతి తక్కువ దేవాలయాలు నది ఒడ్డున ఉంటాయి. అందులో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. చూస్తున్నట్లయితే ఇక్కడున్న నది పేరు పెన్నా నది. ప్రెజెంట్ ఇక్కడైతే వాటర్ ఫ్లో లేదు. బ్యారికేడ్స్ ప్రెసెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఎప్పుడైనా రద్దీ ఉన్నట్లయితే మనం క్యూలో నుంచే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడే శివలింగం కూడా ఉంది. వచ్చిన వారందరూ నీటితో అభిషేకం చేస్తారు ఇక్కడ. అందుకు కావాల్సిన మట్టి కుండలు, నీరు ఇక్కడే పక్కనే ఉంటాయి. ఇక్కడ పిల్లిపిల్లలు ఉన్నాయి, చూసారుగా, చాలా క్యూట్గా ఉన్నాయి. మా తమ్ముడు అలా కొద్దిసేపు వాటితో ఆడుకున్నాడు.
ఉన్నది ఆలయ గర్భగుడిలోనికి. ఇక్కడ ఉన్న మహాశివుడు స్వయంభూ స్వరూపుడు, అంటే స్వయంగా వెలిసినవాడు అన్నట్టు. ఇక్కడ ఈశ్వరుడితో పాటు సీతారాముల వారు మరియు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకు సమర్పించిన కుంకుమను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ అలా చూసి వద్దాం రండి. ఈ దేవాలయం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్య పాలనలో పెన్నస్వామి రామలింగ నాయుడు గారు నిర్మించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ దేవాలయాన్ని మరియు అందులోని గోపురాన్ని అసంపూర్ణంగా ఆపివేశారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక రథం గురించి. ఆ రథాన్ని విజయనగర సామ్రాజ్య పరిపాలనలో నిర్మించారు. చాలా యూనిక్గా ఉంటుంది, కానీ దీనిని ఉత్సవానికి ఉపయోగించరు. ఈ రథానికి బదులుగా ఇంకొక రథాన్ని తయారు చేశారు. ఆ రథం ఈ రథం కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ రథాన్ని ఉపయోగిస్తారు. అది కూడా మహాశివరాత్రి రోజు మాత్రం ఉత్సవానికి అలంకరించి ఈశ్వరుని ఊరేగింపు చేస్తారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.